ఆదేశాల ప్రకారం సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీరు చూస్తున్నట్లయితే మన మండల స్థాయి అధికారులందరూ కూడా అటెండ్ అవుతున్నారు. గతంలో మనం BC సమస్య ఉండడం వల్ల కింద నిర్వహించాము. BC మంది రిపేర్ గవర్నమెంట్ రిపేర్ చేశారు. సో మనం ఇక్కడ నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. 10 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కలెక్టర్ గారి ఆదేశాలు జరుగుతుంది. కాబట్టి మండల స్థాయిలో ఉన్న ప్రజలు ఈ సమస్యలు ఏమంటే అది ఏ శాఖకు సంబంధించినైనా కూడా ఈ రోజు వచ్చినట్లయితే ఈ అర్జీని తీసుకోవడం జరుగుతుంది. మీ అర్జీని PGRS నమోదు చేసి పరిశీలించి PGRS నమోదు చేసి దానికి ప్రశ్నిస్తాం. అదేవిధంగా దాన్ని నిర్ణీత గడువులోగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తాం. ఒకవేళ పరిష్కరించలేని సమస్య అయితే దానికి కారణాలు తెలియజేస్తాం. ఒకవేళ ఈ స్థాయిలో పరిష్కారం జరగకపోతే మీరు డివిజనల్ అధికారి నెల్లూరు వారు కానీ లేదంటే కలెక్టర్ వారి జాయింట్ కలెక్టర్ వారిని కూడా సంబంధించి ఈ సమస్యను తెలియజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మండల స్థాయి ప్రజలు మొదటిగా మండల కేంద్రానికి ఇచ్చేసి ఈ సమస్యను తెలియజేస్తే మనం మ్యాక్సిమం ప్రయత్నం ఉన్నప్పుడు కృషి చేస్తాం. ఒకవేళ ఏదన్నా సమస్య ఉన్నతాధికారి కూడా తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఇదే సందర్భంగా ఇంకొక విన్నపం కూడా మన మండల ప్రజలకి GOMS నంబర్ 30 ప్రకారం అంటే గవర్నమెంట్ అంటే ఆక్షేపణ కానీ ప్రభుత్వం ఎవరైనా ఇల్లు నిర్మించుకొని 2019 కంటే ముందు నుంచే కానీ వాళ్ళ కుటుంబం ఉన్నట్లయితే ఆ భూములను ఆ ఇళ్ల వరకు క్రమబద్ధీకరణ చేసుకోవడానికి వాటిని రిజిస్టర్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించిన జీవో ఇది. మీరు ఆన్లైన్ ద్వారా అంటే మీ సేవలో కానీ సచివాలయంలో అర్జీ దాఖలు పరుచుకున్నట్లయితే మీరు మీ ఇంటికి ప్రస్తావిత ఇంటికి VRO BSO రావడం జరుగుతుంది. వచ్చి వాళ్ళు ఆ కోఆర్డినేట్స్ ఆ స్థలం మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుంటారు. గతంలో కూడా మనం చెప్పుకున్నాము మీడియా ద్వారా. ఇది మంచి అవకాశం కాబట్టి ప్రజలు కూడా తెలుసుకొని మీ VRO ద్వారా సచివాలయం ద్వారా లేదా మా మండల కేంద్రం సంప్రదించి తెలుసుకొని అప్లికేషన్ పెట్టినట్లయితే మీ సమస్య రిజాల్వ్ అయ్యి మీ ఇల్లుని మీకు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 150 అంటే 18 అంకణాల లోపు ఇళ్ళకైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ తర్వాత స్టెప్ బై 150 నుంచి 300 వరకు ఒక రేటు, 300 నుంచి 450 వరకు ఒక రేటు, 451 దాటితే ఇంకొక రేటు ఉంది. వివరాలన్నీ కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. అర్జీదారులు మీరు మీ ఇల్లుని క్రమబద్ధీకరణ చేసుకొని అదేవిధంగా రిజిస్టర్ చేసుకొని సంపూర్ణ హక్కులు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.